నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెల్లి చక్రధర్. ఇవాళ మన ఛానల్‌లో వచ్చేసి ఎస్ఐపి వర్సెస్ లంప్ సమ్ గురించి చూద్దామండి. ఇది చాలా సార్లు చెప్పుకున్నాం మనం. ఇవాళ మనం బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. ఎస్ఐపిస్ యాంఫీ రికార్డ్స్ ప్రకారం ఆల్ ఓవర్ ఇండియాలో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పట్టడం జరుగుతుందో చాలా ఎస్ఐపిస్ ఆగిపోతున్నాయండి. చాలా మంది కూడా పానిక్ అవుతున్నారు. ఎస్ఐపిస్‌ని ఆపేస్తున్నారు. స్టార్టింగ్‌లో వాళ్ళు ఎస్ఐపి ఎంత ఉత్సాహంగా మొదలుపెట్టారో 15 × 15 = 1 crore అనే ఫార్ములా ఇండియా అంతా కూడా చాలా పాపులర్ అయిన ఫార్ములా అండి. అంటే 15,000 రూపీస్ పర్ మంత్ కనుక మనం కనుక 15 ఇయర్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 15% రిటర్న్ కనుక మనకు ఇస్తుంది అంటే కనుక మనకు 1 crore వస్తుంది ఖచ్చితంగా అందరికీ తెలుసు. సో ఇట్లాంటి ఫార్ములాతో ఒక మంచి కోటీశ్వరులు అవుదాం అనే ఉద్దేశంతో ఎస్ఐపీలు చాలా మంది మొదలుపెట్టారండి. కానీ అవుట్ ఆఫ్ 20% to 25% దాకా ఎస్ఐపీలు ఆపేశారు. పానిక్ అవుతున్నారు. పెట్టింది రిటర్న్ ఏం రావట్లేదు. చాలా నెగెటివ్‌లోకి వెళ్ళిపోతున్నాయి. మేము పెట్టిన ఎస్ఐపి కూడా చాలా మంది చెప్పారు ఏంటంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు ఎక్కువ వాల్యూస్ వస్తాయి, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అంటారు. కానీ మేము చూస్తున్న ప్రాక్టికల్‌గా థియరీ విన్నది వేరు, ప్రాక్టికల్‌గా చూస్తుంది వేరు అని చెప్పి చాలా మంది ఎస్ఐపీస్‌ని ఆప్ చేస్తున్నారండి. అలా ఎందుకు జరుగుతుందో చూద్దాం. కనుక చూస్తే మనం ఒక 15 × 15 = 1 crore అనే ఫార్ములాలో ఏదైతే ఉందో ఈ ఫార్ములా ప్రకారం చూస్తే మనం కనుక 5 ఇయర్స్‌కి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే 15,000 రూపీస్ పర్ మంత్ చొప్పున 5 ఇయర్స్‌కి అంటే 60 మంత్స్‌కి మనం పెట్టింది ఎంత అంటే 9 lakhs పెట్టామండి. 9 lakhs. సో అలా పెట్టిన 9 lakhsకి మనకి రిటర్న్ ఎంత వచ్చింది, మార్కెట్ నుంచి మనకి రిటర్న్ ఎంత వచ్చింది అని చూస్తే 15% కనుక రిటర్న్ జనరేట్ చేస్తే 13 lakhs వస్తుందండి. అంటే మనం పెట్టిన 9 lakhs ఈవెన్ ఆఫ్టర్ 5 ఇయర్స్ కూడా డబల్ అవ్వట్లేదు. చాలామంది ఇక్కడే పానిక్ అవుతున్నారు, ఇక్కడే బాధపడుతుంది. ఎందుకంటే మనం పెట్టిన 9 లక్షలకి డబల్ అంటే 18 లక్షలు రావాలి. 18 లక్షలు రావట్లేదు, 13 lakhs వస్తున్నాయి. సో కాబట్టి మనం పెట్టిన అమౌంట్ డబల్ కూడా అవ్వట్లేదు అన్న థాట్‌లోనే చాలామంది డ్రాప్ అవుతున్నారండి. ఇప్పుడు చూస్తే మార్కెట్ పడింది కాబట్టి వాళ్ళు పెట్టిన అమౌంట్ ఇంకా నెగెటివ్‌లోకి పోయింది, రివర్స్‌లో వెళ్ళింది. సో కాబట్టి చాలామంది తట్టుకోలేకపోతున్నారు దాన్ని. అలా 10 ఇయర్స్ కనుక మనం వెయిట్ చేస్తే మనం పెట్టేది ఎంత అంటే 18 lakhs అండి. 18 lakhs. కానీ ఆ రోజుకి కూడా మనకి 42 lakhs వస్తుందండి. అంటే 10 ఇయర్స్ కనుక మనం కంటిన్యూ చేస్తే ఎస్ఐపి మోడ్‌లో మనం పెట్టిన దానికి డబల్ అంటే 18 lakhsకి డబల్ అంటే మనకు చూడండి 36 lakhs వస్తుంది. సో ఇప్పుడు మనకి 42 lakhs కనిపిస్తుంది ఆ రోజున దగ్గర వాల్యూ. 15% కనుక జనరేట్ చేస్తే సో ఆ డబల్ 36 lakhs అంటే ఆ 30 lakhsకి కేవలం ఒక 6 lakhs ఎక్స్ట్రా వస్తుందండి. అప్పుడు కూడా చాలామంది అనుకుంటారు మనం 10 ఏళ్ల నుంచి కట్టుకుంటూ వస్తున్నాం ఎస్ఐపి క్రమబద్ధంగా, అయినా చూస్తే డబల్ కంటే కొంచెం ఎక్కువ వచ్చింది అనుకుంటారండి. కానీ అసలు బ్యూటీ మొత్తం 15 ఇయర్స్‌కి వస్తుందండి. 15 ఇయర్స్ దాకా ఎవరైతే కంటిన్యూ చేస్తారో వాళ్ళు పెట్టి 27 lakhs, కానీ ఇక్కడ రిటర్న్ చూడండి ఆల్మోస్ట్ 1 crore వచ్చేసింది. సో అదండి మన ఎస్ఐపిలో ఏంటంటే ఎప్పుడు కూడా ఫస్ట్ 5 ఇయర్స్ మార్కెట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద అప్ అండ్ డౌన్, ఈవెన్ మార్కెట్ బుల్ రన్‌లో పరిగెత్తుతున్నా కూడా నెక్స్ట్ 5 ఇయర్స్‌కి మీకు బుల్ రన్‌లో పరిగెత్తుతున్నా కూడా మార్కెట్ కంటిన్యూస్‌గా 15% రిటర్న్ ఇచ్చినా కూడా మనకి ఎప్పుడు డబల్ అయితే కాదండి 5 ఇయర్స్‌కి. ఈవెన్ 10 ఇయర్స్ కూడా డబల్ కాదు, డబల్ కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. కాబట్టి ఫస్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ మనం చూడకూడదు. అందుకనే 15 ఇయర్స్ లాంగ్ టర్మ్ చెప్తాము. ఎప్పుడైతే లాంగ్ టర్మ్‌గా ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అప్పుడే వాళ్ళకి 1 crore అనేది చూస్తారండి. సో ఇదే కనుక లంసంగా పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. సో మనకి 27 lakhs పెడితే కానీ 15 ఇయర్స్‌లో మనకు 1 crore రాలేదు. అదే కనుక 12 lakhs పెట్టినా కూడా కేవలం లంసంగా ఒక 12 lakhs పెట్టినా కూడా మనకి 5 ఇయర్స్‌లో దీని వాల్యూ 25 lakhs అవుతుందండి. అలాగే 10 ఇయర్స్‌కి 50 lakhs కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనం లంసంగా పెట్టిన వాళ్ళకి మాత్రమే మనకి డబల్ అనేది చూస్తారు ప్రతి 5 ఇయర్స్‌కి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద అప్ అండ్ డౌన్. ఒకవేళ ఇనిషియల్‌గా మనం పెట్టిన 12 lakhs కనుక ఏదన్నా డౌన్ అయింది, మార్కెట్‌లో కొంచెం డౌన్ అయింది అంటే ఈ 12 lakhs కాస్త 10 lakhsగా అవ్వచ్చండి, కొంచెం పడిపోవచ్చు. అలా పడిపోయినంత మాత్రాన మన గోల్ ఏదైతే ఉందో మనం 5 years అనుకుంటున్నాం కాబట్టి 10 years అనుకుంటున్నాం కాబట్టి హోల్డ్ చేయాలండి. కనుక అలా హోల్డ్ చేస్తే గణనీయంగా మీకు 5th ఇయర్‌కే మీరు డబల్ రిటర్న్ అనేది ఖచ్చితంగా చూస్తారు. సో 25 lakhs వస్తుంది. అదే 10 ఇయర్స్‌కి మీకు 50 lakhs కనిపిస్తుంది. 15 ఇయర్స్ కల్లా మనకు 1 crore వస్తుందండి. ఎస్ఐపి ఫామ్‌లో మనం పెట్టే 25 lakhs 27 lakhs కంటే కూడా లంసమ్‌గా 12 lakhsతోనే మనం 1 crore తెచ్చుకోవచ్చు. సో ఇదండి మనకేంటంటే ఎప్పటికైనా సరే లంసమే బెటర్. ఎస్ఐపి మోడ్ ఏంటంటే ఓన్లీ మనకేంటంటే ఒక ఆర్థిక క్రమశిక్షణ వస్తుందని, వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని మనం స్పెండ్ చేయకుండా దాచుకుంటాము అన్న ఉద్దేశంతోనే ఎస్ఐపి ఎక్కువ మంది చెప్తారండి చేయమని. కానీ నిజం చెప్పాలంటే వాస్తవంగా లంసమే బెస్ట్. మన దగ్గర కనుక డబ్బులు ఉన్నాయి అంటే మాత్రం, అమౌంట్ ఉంది అంటే మాత్రం, సర్ప్లస్‌గా ఉందంటే మాత్రం లంసమ్‌గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది ఈవెన్ 1 lakh అయినా సరే, 1 lakh కావచ్చు, 50,000 రూపీస్ కావచ్చు. మీరు కనుక క్రమబద్ధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. ఇక్కడ చూడండి మనం 12 lakhsకి 15 ఇయర్స్‌కి 1 crore అని చెప్పుకుంటున్నాం. ఇదే 12 lakhs ప్లేస్‌లో కేవలం 1,20,000 ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా, లంసమ్‌గా 1,20,000 ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనకి ఇక్కడ దగ్గర 10 లక్షలు వస్తుందండి. సో 10 లక్షలు కూడా మంచి అమౌంటే 15 ఇయర్స్‌కి. సో ఒకసారి పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే మార్కెట్‌లో వదిలేయాలండి, మళ్ళీ చూడకూడదు. సో ఇట్లాంటి ఫండ్స్, ఎలాంటి ఫండ్స్‌లో మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇట్లాంటి రిటర్న్స్ వస్తాయి. చాలామంది ఇప్పుడు పానిక్ ఎందుకు అవుతున్నారంటే వాళ్ళు తెలియక సొంత నిర్ణయాలు తీసుకొని ఒక బుల్ మార్కెట్‌లో ఏవైతే ఫండ్స్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్ చేశారండి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే 60% ఇస్తున్నాయి,
పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్ చేశారు. అలా పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా దెబ్బతిన్నారు ఇప్పుడు. ఎందుకంటే గతంలో ఏవైతే 60%, 40% రిటర్న్ ఇచ్చాయో ఇప్పుడు మాక్సిమం డౌన్ అయింది కూడా ఆ ఫండ్స్ డౌన్ అయినాయి. ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఏదైనా డిఫెన్స్ ఫండ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అలా సెక్టర్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ జరిగింది. సో కాబట్టి మనం ఏం చెప్తామంటే అలా ఎప్పుడు సెక్టర్ ఫండ్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి. అలాగే రిస్క్ ఉన్న స్మాల్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్ చేయకండి. మీ మొత్తం డైవర్సిఫై చేయండి. ఈవెన్ స్మాల్ క్యాప్లో పెట్టినా కూడా 3-4 కంపెనీస్ పెట్టుకోమని చెప్తాం. చాలామంది చేసేది పెద్దది ఏంటంటే ఆదిత్య బిర్లాలోనే 4 ఫండ్స్, అలాగే ఎస్బీఐలోనే 5 ఫండ్స్, హెచ్డిఎఫ్సిలోనే 5 ఫండ్స్, అలా ఒకే ఫండ్ హౌస్ నుంచి కూడా మనం అన్ని ఫండ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా బాగానే ఇప్పుడు డౌన్ అయింది మార్కెట్లో చూస్తే. ఎప్పుడు కూడా ఒక ఫండ్ హౌస్లో అన్ని ఎంత ఇన్వెస్ట్ చేయకూడదండి. ఎప్పుడైనా సాగ్రిగేట్ చేయాలి. ఒక మంచి అడ్వైజర్కి సంప్రదిస్తే వాళ్ళు మీకు అన్ని డిఫరెంట్ 5 ఫండ్ హౌసెస్ నుంచి ఇస్తారు. ఎందుకంటే ఒక్కొక్క ఫండ్ హౌస్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్ట్రాటజీ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మార్కెట్ డౌన్ అయిన తర్వాత అందరూ రిటర్న్స్ పడిపోయినాయండి. ఇప్పుడు అప్ మార్కెట్ వస్తుంది. వితిన్ 6 మంత్స్లోనే మనం చూస్తాం ఒక మంచి మార్కెట్ అయితే పెరుగుతుంది. సో తద్వారా పెరిగిన మార్కెట్లోకి ఏ ఫండ్ హౌస్ బాగా రాణిస్తుంది అనేది అప్పుడు కానీ చెప్పలేము మనం. సో కాబట్టి అందుకే మనం ముందుకు జాగ్రత్తగా 5 ఫండ్ హౌసెస్ తీసుకుంటాము. 5 ఫండ్ హౌసెస్ 5 డిఫరెంట్ ప్లాన్స్ తీసుకుంటాము. అలా తీసుకున్నందువల్ల ఏమవుతుందంటే మనకి రాబోయే రోజుల్లో ఏ ఫండ్ హౌస్లో మనకి తెలియదు ఏ సైకిల్ బాగా క్లిక్ అవుతుందో, ఆ వచ్చే సైకిల్కి వాళ్ళు తీసుకున్న ఫండ్ హౌస్కి మ్యాచ్ అయితే మాత్రం ఆ ఒక పర్టికులర్ ఫండ్ మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే చూడండి, ఒకటే ఫండ్ హౌస్లో పెట్టకండి. అది చాలా చేస్తున్న మిస్టేక్. 5 ఫండ్ హౌసెస్ తీసుకోండి, 5 డిఫరెంట్ ఫండ్స్ తీసుకోండి. తద్వారా మీకు అయితే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సో సాధ్యమైనంత వరకు లంసంగా పడడానికి అవకాశం ఉంటే చూడండి. సో ఎస్ఐపి ప్లస్ లంసం కలిపి చేసినా కూడా మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. చాలామంది ఎస్ఐపి ఆపేస్తుంది కారణం అదే. మనకేంటి కనిపించదు రిటర్న్ అయితే ముందు 10 ఇయర్స్ దాకా రిటర్న్ కనిపించదండి. 10 ఇయర్స్ దాకా మనం దాన్ని మర్చిపోవాలి. సో 10 ఇయర్స్ దాకా మనం మర్చిపోవాలి అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే కనుక మనం తీసుకున్న ఫండ్ కరెక్టే అని అర్థమైనప్పుడు. ఆ తీసుకున్న ఫండ్ కనుక డౌట్ఫుల్గా ఉంది అంటే మనకి ఎప్పటికప్పుడు ఈ డౌట్ఫుల్గా ఉందంటే ఈ ఫండ్ కరెక్టా కాదా అని మనం మార్చుకోవడంలో సరిపోతుంది. మనం మొత్తం లెఫ్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా. సో 15 ఇయర్స్ తర్వాత చూస్తే మనకి రిటర్న్స్ ఏం రావండి. సో చెప్పేది అదే, లంసమ్ బెటర్. అట్ ద సేమ్ టైం ఒక మంచి ఫండ్స్ తీసుకోండి. 5 డిఫరెంట్ ఫండ్ హౌసెస్ నుంచి 5 డిఫరెంట్ ఫండ్స్ తీసుకోండి. అప్పుడే మీకు రిటర్న్స్ అయితే సాధ్యమవుతాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ.